అగైన్ నామినేషన్స్ టైం. ఈసారి కేజ్ బర్డ్ తీసుకొచ్చారు. అందరికి ఒక కేజ్ లో ఉన్న బర్డ్ ఉంది. సో ఆ కేజ్ ఎవరిదైతే ఓపెన్ అవుతుందో వాళ్ళు సేఫ్ అని చెప్పేసి, సో ఇక్కడ కాన్సెప్ట్ తోటి మనకి క్లియర్ గా అనిపించింది ఫ్రీ బర్డ్ అన్నట్టు. అంటే ఆ ఫ్రీ బర్డ్ ఎవరిదన్నట్టు అంటే, సో ఇక్కడ బై డిఫాల్టే మనం ఆ షో చూసినట్టయితే జస్ట్ ఫ్రీ బర్డ్ అనే కాన్సెప్ట్ తోటి మనకి ఈజీగా అర్థమైంది అది ఫ్లోరోసైనాని సేవ్ అవ్వడానికి అని చెప్పేసి. సో ఫ్లోరోసైనా సేవ్ అయింది ఈ రౌండ్ లో. అండ్ నెక్స్ట్ వన్ మోర్ సేవింగ్ కూడా చేశారు. అండ్ దీంట్లో అందరికీ ఎవరైతే నామినేషన్స్ ఉన్నారో మిగిలిన వాళ్ళకి అందరికీ క్యారియర్స్ ఇచ్చారు. ఆ క్యారియర్స్ లో ఎవరికైతే రెడ్ రైస్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్, ఎవరికైతే గ్రీన్ రైస్ వస్తుందో వాళ్ళు సేఫ్. అండ్ దీంట్లో అందరికీ కూడా రెడ్ రైస్ వచ్చింది ఎక్సెప్ట్ సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఈసారి సేవ్ అయ్యాడు. అండ్ సుమన్ శెట్టి సేవ్ కావడానికి నాకైతే ఒకటే రీజన్ అనిపించింది, అంటే తన యాక్టివిటీ అయితే ఎక్కువ కనిపించలేదు. ఓన్లీ ఒక యాక్టివిటీలో మటుకు మంచి పాల్గొన్నాడు, తను గెలిచాడు. అండ్ బట్ దీంట్లో నాకు సుమన్ శెట్టి నిజంగా ఎలా సేవ్ అయ్యాడో, ఎందుకంటే తను ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా తక్కువ చేస్తున్నాడు. సో ఎంతమంది ఓటేస్తారో కూడా నాకు కన్ఫర్మేషన్ నాకైతే తక్కువ ఉంది. కానీ బట్ సుమన్ శెట్టి సేవ్ అయింది. నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళే ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకు అంటే తన ఎంటర్టైనర్ కాబట్టి. సో ఇప్పుడు మేబీ ఫస్ట్ వీక్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఎంటర్టైన్ చేస్తాడేమో, ఎందుకంటే కమెడియన్లో ఒక పార్ట్ కాబట్టి ఆ కేటగిరీలో నేను తీసుకున్నారు కాబట్టి ఇమాన్యుయల్తో కలిసి కోఆప్ అయ్యి అండ్ ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మేబీ నెక్స్ట్ వీక్కి కూడా ప్రమోట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది సుమన్ శెట్టి ఎలా సేవ్ అయ్యాడో? సో కామెంట్ చేసి చెప్పండి.